అరవింద్ చేసిన సహాయానికి అరవింద్కి థ్యాంక్స్ చెప్తూ శోభ ఎమోషనల్ అవుతుంది. సప్తపది సీరియల్ జూన్ 20వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. అక్షిత విషయంలో జరిగింది అమ్మకి తెలియకూడదని అంజలి చెప్తూ ఉంటే అదంతా ఇంద్ర వింటాడు. ఇక అక్షిత్ని సేవ్ చేసిన హీరో అయిపోయాడని మయూక తన మనసులో అనుకుంటుంది. మయూక అక్షిత్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అంజలి నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్స్ అని అరవింద్కి చెప్తూ ఉంటే, మీ ముగ్గురులో నా సొంత చెల్లెలు ఎవరో తెలియకపోయినా కూడా మీ ముగ్గురు నా చెల్లెళ్ళే అవుతారు. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత కదా అంటాడు. మీ అన్నయ్య సపోర్ట్ ఉన్నంత వరకు మీకేమీ కాదు, ధైర్యంగా ఉండండి అంటుంది మైత్రి. మరో సీన్లో సుశీలకి అర్జెంటుగా సర్జరీ చేయాలని సుశీల ఉన్న ఆశ్రమానికి ఒక డాక్టర్ వస్తారు. ఆపరేషన్ చేయాలంటే ఖర్చు అవుతుంది, నా దగ్గర డబ్బులు లేవని సుశీల అంటూ ఉంటే, మీరేమీ కంగారు పడద్దు, ఉచిత సేవలు ఉంటాయని ఆశ్రమం ఓనర్ చెప్తాడు. మాలాంటి దాతలు ఇచ్చిన విరాళాలు ఉంటాయని అంటాడు. మీకు ఎలా కృతజ్ఞత తెప్పాలో తెలియట్లేదని సుశీల చాలా ఎమోషనల్ అవుతుంది. సర్జరీ గురించి భయపడొద్దని వాళ్ళంటే నాకు బ్రతకాలన్న ఆశ భయము ఏమీ లేవని మీరేం చేయాలంటే అది చేయండి అని సుశీల అంటుంది. ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆపరేషన్ ఎప్పుడు చేయాలో చెప్తామని వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్తారు. బయటికి వచ్చాక సుశీల మీద వాళ్ళు పన్నిన కుట్ర గురించి మాట్లాడుకుంటారు. సుశీలని హాస్పిటల్ పేరుతో ఇరికించి సుశీల ఆర్గాన్స్ అన్ని అమ్మేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన డీల్ కుదుర్చుకుంటారు. అంటే సుశీల పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది. మరోవైపు మైత్రి ఇంట్లో పూజ చేసి అందరికీ హారతి ఇస్తూ ఉంటే ఇంద్ర కిందకి దిగుతాడు. ఈరోజు పేపర్లో న్యూస్ చూసారా అంటూ నిన్న రాత్రి కొంతమంది పబ్బులో దొరికారంట అని శోభతో చెప్తూ ఉంటాడు. దొరికిన వాళ్ళు 4 అమ్మాయిలు కూడా ఉన్నారంట అంటాడు. ఈ రోజుల్లో అమ్మాయిలు బాగా పాడైపోతున్నారు, భయం లేకుండా పోతుంది, వాళ్ళని కాదు భయం లేకుండా పెంచుతున్న వాళ్ళ తల్లిదండ్రులు అనాలని శోభ అంటుంది. ఆడపిల్లలు అర్ధరాత్రి వేళ ఇల్లు దాటి వెళ్తే ఆ తప్పు పేరెంట్స్దే అంటారా అని ఇంద్ర అంటే, అంతే కదా అంటుంది శోభ. అయితే ఆ తప్పులు మీరు కూడా చేశారు కదా అంటాడు ఇంద్ర. ఏం వాగుతున్నావు, నా పెంపకం గురించి తప్పు పడుతున్నావేంటని శోభ అంటే, ఇది నిజమే, ఈ పేపర్లో అక్షిత ఫోటో కూడా వచ్చి ఉండేదని, ఇంద్ర రాత్రి పబ్బులో అక్షిత కూడా వెళ్ళిందని ఇంట్లో వాళ్ళే కాపాడి తీసుకొచ్చారని చెప్తాడు. ఇక వెంటనే అక్షితని శోభ అడుగుతుంది, నువ్వు పబ్బుకి వెళ్ళావా అంటే తను మాట్లాడదు. వెళ్ళలేదని చెప్పవేంటి చెప్పు అనగానే నేను వెళ్ళానమ్మా అంటుంది. ఇక శోభకి కోపం వచ్చి అక్షితని గట్టిగా కొడుతుంది. నాకేం జరిగిందో తెలియాలని శోభ అనడంతో జరిగిందంతా వివరంగా చెప్తుంది మైత్రి. ఇక ఎమోషనల్ అయిన శోభ చాలా ఏడుస్తుంది. ఇక వెంటనే అరవింద్ దగ్గరికి వెళ్ళి, నా కూతురు పరువుని ఈ ఇంటి పరువుని కాపాడావు, నీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదని శోభ అరవింద్ చేతులు పట్టుకుని చాలా ఎమోషనల్ అయిపోతుంది. అసలు అక్కడ జరగకూడదు ఏదైనా జరుగుంటే నేను ప్రాణాలతోనే ఉండేదాన్ని కాదంటుంది శోభ. అలా ఏమనకండి, మీరు అనుకున్నట్లు ఏం జరగలేదుగా, ఇక అక్కడ జరిగింది మర్చిపోండి అంటాడు అరవింద్. నువ్వు అరవింద్ని మరీ పొగిడేయొద్దు. అరవింద్ ఒక్క క్షణం వెళ్ళడం లేట్ అయినా నేను కార్తికేయకి చెప్పాను తను కాపాడేవాడని మయూక అనేసరికి, అసలు తప్పు చేసింది నువ్వు, నీ చెల్లెల్ని పార్టీకి పంపి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు, నీకు సిగ్గు లేదా అని మయూకుని కూడా శోభ తిడుతుంది. ఆ తర్వాత ఇంటి వారసుడంటే ఇలా ఉండాలి, ఇప్పుడు తెలిసిందా నేను అరవింద్ని ఎందుకు ఇంటి వారసుడంటానో, నా కూతురు అర్ధరాత్రి ఆపదలో ఉంటే నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఆడపిల్లని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాడు, ఇంటి పొరుగు పోకుండా చూశాడు, వారసుడంటే ఆస్తిని పొందటానికి కాదు, పొరుగు పోకుండా కాపాడడం కూడా అని అరవింద్ రుజువు చేశాడు అంటుంది. అరవింద్ మంచితనాన్ని ఇప్పటికైనా గుర్తించండి అంటుంది. ఇంద్రాని ఉద్దేశించి, నీకు అరవింద్కి ఉన్న తేడా అదే, నువ్వేమో నాకు చెప్పి నేను బాధపడి నా కూతుర్ని కొట్టేలా చేశావు, అరవింద్ నాకు తెలియకుండా ఈ ఇంటి పరువుని కాపాడాడు, నేను బాధపడకూడదని అరవింద్ ఆలోచించాడు, నా కొడుకు ఎప్పటికీ గొప్పోడే అంటుంది శోభ. ఇక దాంతో ఇంద్ర తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంద్ర ప్లాన్ ఇంద్రకే బెడిసి కొడుతుంది. నువ్వు ఎప్పటికైనా ఈ ఇంటికి అవసరం, అది మీ నాన్నగారి కోరిక, మీ నాన్నగారి కోరిక తీర్చడం కోసం ఎవరేమన్నా పట్టించుకోవద్దని అరవింద్తో చెప్పి శోభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆశ్రమం దగ్గరికి డాక్టర్ వచ్చి సుశీల అపాయింట్మెంట్ కావాలని 2 రోజుల్లో పెడతామని పేపర్స్ మీద సైన్ పెట్టించుకుంటారు, మీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించుకోండి అంటారు. ఇక సుశీల గతంలో జరిగినవన్నీ తలుచుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.